మీరే మైల్ శ్రీరామచంద్రమూర్తి కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హైందవ చైతన్యమే లోక కళ్యాణం దేశ సంక్షేమం హైందవ చైతన్యమే దేశ సంక్షేమం హైందవ చైతన్యమే అసలు కింద పిల్లలు వెళ్ళే కింద ఉండాలి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 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 Oh
ముఖ్యమైన కార్యకర్తలు కూడా ముందున్నారు, ముందుండాలి. మనందరం మన ముందుకు చూసుకుని మర్చిపోయాం. సాపాడుకున్న బాధ్యత ఉంది. సంస్కృతిలో భాగంగా ఇక్కడ భోజనం చేయడానికి వీలు కుదరదని కొంతమంది రాలేదు ఇక్కడికి. అది ఆ విషయం తెలుసు. ఎందుకంటే ఆ సంస్కృతి మనం మొదటి నుంచి పాటిస్తున్నాం, కానీ కొన్ని గ్రామాల్లో ఆ సంస్కృతిని మర్చిపోతున్నాం. ఈ సంస్కృతిని మర్చిపోకూడదు, సాంప్రదాయాలు మర్చిపోకూడదు. మనం మీరు మనమందరం కలిపి మన హైందవ సంస్కృతిని కాపాడాలి. ఈ భారతదేశంలో కాకుండా ప్రపంచంలో కూడా మన సంస్కృతి విలసిల్లా చాటి చెప్పే బాధ్యత మనందరి మీద ఉంది. ఖచ్చితంగా మనందరం ఈ ఆచార వ్యవహారాలు మర్చిపోరాదు. అలాగే సంస్కృతి పట్ల మక్కువ పెంచి ప్రతి పిల్లల నుండి కూడా సంస్కృతి ఆచార వ్యవహారాలు చెప్పగలిగి ఉండాలి. చెప్పాలి, పిల్లలకి చెప్పాలి. చెప్పకుండా వాళ్ళకి తెలియదు. మనం అనుకుంటున్నాం. నేను ఒక్కొక్క సందర్భంలో ఒకళ్ళు చెట్టు ఎక్కుతున్నాడు, ఒక కుర్రాడు అన్నాడు, ఇక చెట్టు ఎక్కుతున్నాడు ఏంటి, ఆది మానవుడు అన్నాడు. మన ఆది మానవుల నుంచి వచ్చాం, కానీ మన సంస్కృతి చెప్పుకుంటే అది మనకు తెలియదు. మన తాతలు ముత్తాతలు కూడా రకరకాల సంస్కృతితోని పురాతన ఆచారాలు పాటించారు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం, చాలా చిన్నగా చూసే మన సంస్కృతిలో భాగంగా ఒక నాటు వైద్యం కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆయుర్వేదం వైద్యాన్ని మనం గుర్తించేసుకోవాలి. ప్రతి పల్లెటూరులో కూడా వైద్యుల్ని ఏర్పాటు చేసే మంచిది. అలాగని చెప్పి ఇంగ్లీష్ వైద్యానికి దూరంగా ఉండడం కాదు, వైద్యాన్ని కూర్చుకోవాలి, ఆచారాలు పాటించాలి. మన వైద్యాన్ని కూడా మనం సహకరించాలి. మనం దేశంలో ప్రపంచంలో కూడా మన ఆదివాసీ సంస్కృతి కూడా తెలిసేలా ప్రపంచం తెలియజేసేలా చేయాలి. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేదు, నాకు వేరే కార్యక్రమం ఉంది. కాబట్టి